హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. తెలంగాణలో సెన్సేషనల్గా మారిన కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసుని పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ మర్డర్ ఎవరు చేసి ఉంటారని కనిపెట్టడానికి పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం కలిసి పనిచేసినా గానీ పెద్దగా క్లూస్ ఏమీ దొరకలేదు. సీసీ కెమెరాలను చూసినా గానీ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. దీంతో ఈ మర్డర్ ఇంట్లో వాళ్ళే చేసి ఉంటారని సహస్ర ఫాదర్ని, మదర్ని, అలాగే ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారిని కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం సహస్రాని కత్తితో పొడిచిన పోట్లు బలంగా లేవని, ఇవి 14 నుంచి 15 సంవత్సరాల వాళ్ళు పొడిచినట్టు ఉన్నాయని తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం పోలీసులు మళ్లీ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అయితే సహస్ర ఇంటి పక్కన ఉంటున్న ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఆ రోజు కొద్దిసేపు దాక్కోవడం చూశానని ఒక అతను ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా పోలీసులు ఆ స్టూడెంట్ ని ఎంక్వైరీ చేయడానికి స్కూల్ కి వెళ్ళగా పోలీసులను చూసిన ఆ స్టూడెంట్ కంగారుగా కనిపించడంతో పోలీసుల అనుమానం కొంతవరకు బలపడింది. ఆ తర్వాత ఆ స్టూడెంట్ ఇంట్లో వెతకగా సహస్ర మర్డర్ టైంలో వాడిన చాకు, షర్ట్ దొరికాయి. అలాగే పోలీసుల ఇంటరాగేషన్ లో ఆ బాలుడు నేరం ఒప్పుకోవడంతో పాటు ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పొద్దని పోలీసులను కోరాడు. అయితే మొదట ఈ మర్డర్ డబ్బు కోసం చేశాడని అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చింది. కానీ ఈ మర్డర్ ఒక క్రికెట్ బ్యాట్ కోసం చేసినట్టు ఆ బాలుడు ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల క్రితం సహస్ర తమ్ముడు దగ్గర ఉన్న బ్యాట్ ని ఆడుకోవడానికి ఇవ్వమని అడిగానని అతని ఒప్పుకోలేదని, అందుకే బ్యాట్ ని దొంగలించడానికి వెళ్ళినట్టు చెప్పాడు. అయితే సహస్ర మర్డర్ పై సిపి అవినాష్ మహంతి మాట్లాడుతూ 10th క్లాస్ చదివే ఈ బాలుడి బిహేవియర్ కి పోలీసులే ఆశ్చర్యపోయినట్టు చెప్పాడు. ఈ బాలుడికి క్రైమ్ కి సంబంధించిన వెబ్ సిరీస్ లు చూసే అలవాటు ఉందని, 2 నెలల క్రితం తోటి స్టూడెంట్ తన బ్యాట్ విరగొట్టాడని బెదిరించి 500 వసూలు చేసి దాంతో ఒక సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొని క్రైమ్ వెబ్ సిరీస్ లు చూస్తుండడంతో తల్లి ఆ ఫోన్ ని గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసిందన్నారు. ఈ విషయాన్ని బాలుడు తల్లి కూడా అంగీకరించింది. అలాగే సహస్ర మర్డర్ జరిగిన రోజు ఏమీ తెలియనట్టు ధైర్యంగా ఉన్నాడని, అంతేకాకుండా తన పెంపుడు కుందేలు చనిపోతే బాధపడ్డాడు, కానీ సహస్రాన్ని చంపినందుకు ఎలాంటి బాధ ఆ బాలుడు ఫేస్ లో కనపడలేదని సిపి మహంతి చెప్పాడు. సహస్ర చనిపోయిన రోజు ఈ బాలుడిని పోలీసులు ప్రశ్నిస్తే డాడీ డాడీ అని పెద్దగా అరిచిందని చెప్పాడు. ఎవరైనా అనుకోకుండా మర్డర్ చేస్తే వణికిపోతారు, కానీ ఈ బాలుడు సహస్రాన్ని చంపి ఇంటికి వచ్చి రక్తం మరకలతో ఉన్న చాకుని కడగడంతో పాటు షర్ట్ విప్పి వాషింగ్ మెషిన్ లో వేసి స్నానం చేశాడు. అయితే కంగారుగా కనిపించడం, టైం గాని టైంలో స్నానం చేయడం, షర్ట్ ఉతకడం లాంటివి చూసి అనుమానం వచ్చిన బాలుడి తల్లి సహస్ర మర్డర్ గురించి నీకేమైనా తెలుసా అని ప్రశ్నించగా తల్లిపై కోపడ్డాడు. తనకేమీ తెలియదని తల్లిపై ఒట్టేసి చెప్పాడన్నారు. అలాగే బ్యాట్ దొంగిలించడానికి ముందు సహస్ర ఇంటికి 2 సార్లు వెళ్లాడని, లోపల నుండి తలుపు గడి వేసి ఉన్నా గానీ బయట నుంచి గడి తీసే మార్గం ఉందని నిర్ధారించుకొని దొంగతనానికి వెళ్ళినట్లు పోలీసులు చెప్పారు. సహస్ర ఉంటున్న అపార్ట్మెంట్ కి వీళ్ళ ఇంటికి 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. అయితే సహస్ర పేరెంట్స్ డ్యూటీకి వెళ్లారు కాబట్టి ఎవరు ఉండరని దొంగతనానికి వెళ్లాడని, ఆ రోజు సెలవు అవడంతో సహస్ర ఇంట్లోనే ఉండటంతో ఈ బాలుడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అయితే ఎవరైనా చూస్తే బెదిరించడానికి వెంట తెచ్చుకున్న కత్తితో సహస్రాన్ని బెదిరించాలని చూశాడని, అయితే ఆ పాప మీ నాన్నకి చెప్తానని బెదిరించడంతో కడుపులో పొడిచాడు. ఆ పాప నొప్పికి డాడీ డాడీ అని అరుస్తుండటంతో అరవకుండా దాదాపు 10 సార్లు గొంతుపై అలాగే నోటిలో పొడిచినట్లు సిపి మహంతి చెప్పారు. ఓటీటీలో క్రైమ్ సిరీస్, యూట్యూబ్ లో సిఐడి సీరియల్స్ చూసి పక్కాగా దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా మర్డర్ చేయాలనేది పేపర్ పై రాసుకున్నాడని చెప్పారు. అలాగే మర్డర్ చేసిన ఈ బాలుడు తనకు తాను సిఐడిగా ఊహించుకునేవాడు, అలాగే పెద్దయ్యాక సిఐడి అవుతానని ఫ్రెండ్స్ కి చెప్పేవాడు. ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్ చూడడం, ఒక మర్డర్ చేసినా కూడా భయం మరియు పశ్చాత్తాపం కూడా లేకపోవడం, పోలీసులు ఫస్ట్ టైం ఇంటరాగేట్ చేసినప్పుడు నార్మల్ గా మాట్లాడడం, మర్డర్ కి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయాలనుకోవడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయినట్లు సిపి మహంతి చెప్పారు.